గోషామహల్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. समस्या नरेंद्र मोदी जी के नेतृत्व में आज हल हुआ है। आर्टिकल 370 हो, जो देश में भ्रष्टाचारी था, कांग्रेस के जमाने में नरेंद्र मोदी जी से पहले 10 साल मनमोहन सिंह के जमाने में राज करते थे। 10 साल में 12 लाख करोड़ रुपए सोनिया गांधी, राहुल गांधी, उनका पार्टी के लोग लूटा है। 12 करोड़ रुपया लूटा था। आज मैं विश्वास के साथ बता सकता हूं, नरेंद्र मोदी जी प्रधानमंत्री बनकर 9.5 years हुआ है। इस 9.5 years के 1 रुपए का दुरुपयोग नरेंद्र मोदी जी के नेतृत्व में सरकार नहीं किया है, 1 रुपए का भी। इसलिए मैं आप सब लोग से अनुरोध करता हूं, नरेंद्र मोदी जी सरकार देश के हित के लिए काम करने वाले सरकार है। मी अंदरिनी कोरता ఉన్నాను, నీతి కోసం, నిజాయితీ కోసం, ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మీకు అందరికీ తెలుసు, ఇటీవల అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. 500 సంవత్సరాల క్రితం విదేశాలకు చెందినటువంటి మొఘల్ దురాక్రమణదారుడైనటువంటి బాబర్ మన దేశంలోకి వచ్చి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ వివాదాస్పదంగా కట్టడం జరిగింది. రాముడు ఎక్కడైతే జన్మించాడో ఆయన దేవాలయాన్ని కొలగొట్టే రాముడు చిన్న పక్కన ఒక టెంట్ లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాలు ఉన్నాడు. ఒక మంచి పరిపాలన గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి అనే నిర్ణయం మళ్ళీ మనం తీసుకోబోతున్నాం. ఈరోజు తెలంగాణలో కూడా 17కు 17 సీట్లు మనం గెలవాలి. హైదరాబాద్ సంబంధించినటువంటి ఎంఐఎం సీటును కూడా ఈసారి మనం ఖచ్చితంగా కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు రేపు యాత్రలన్నీ కూడా ఓల్డ్ సిటీలో తిరుగుతా ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులే కాదు, ముస్లిం సోదరిమణులు కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి అండగా ఉండేటువంటి అవకాశం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్ రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అడ్డుకోవడం అంటే ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకోవాలి. కాబట్టి మనం అందరినీ కోరుతా ఉన్నాం, అందరం కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఈ యొక్క ఎంఐఎం పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడుంటారో, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడుంటారో, ఎంఐఎం పార్టీ ఎంపీ ఎక్కడుంటాడో అక్కడ అభివృద్ధి జరగదు, అక్కడ పనులు జరగవు. రౌడీజము, గూండాయిజము ఇదే ఉంటుంది. ఆస్తులు దోచుకుంటారు. ఈరోజు ఎంఐఎం పార్టీ నాయకులు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు, కానీ ఏ ప్రజలకు అది సహాయం చేయరు. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఎంఐఎం పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది.